కన్యా రాశి వాళ్ళకి ఈ వారము 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ద్వితీయంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది. ఈ వారంలో ధనలాభం కలగడం కానీ, వస్త్రలాభం కలగడం కానీ, వస్తులాభం కలగడం కానీ, వాహన లాభం కలగడం కానీ ఏదైనా సరే ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశములు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. లాభంలో గురుడు కూడా ఇదే సూచన చేస్తున్నారు. నూతన ఉద్యోగ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, సంతాన విషయంలో గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశం ఈ వారంలో కనబడుతుంది అని చెప్పొచ్చు. తృతీయంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. దీనివల్ల రుణబాధల నుంచి బయటికి రావడం కానీ, భూలాభం అనేటువంటిది కలగడం కానీ, న్యాయపరమైన, ధర్మపరమైన, కోర్టుపరమైనటువంటి సమస్యల నుంచి మీకు విజయం దక్కడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. షష్టంలో రాహుగ్రహ సంచారం శత్రువుల మీద ఆధిక్యత అనేటువంటి ప్రదర్శిస్తారు. ఆరోగ్య లోపాలను సరిదిద్దుకునే విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. షష్టంలో చంద్రుడు చాలా బాగున్నారు. కోపాన్ని తగ్గించుకోండి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగము, పాత బంధుమిత్రులను కలుసుకునేటువంటి యోగము, ప్రశాంతంగా ఉండేటువంటి యోగాలు ఇవన్నీ కూడా ఈ వారంలో ఖచ్చితంగా కనబడుతున్నాయి. ప్రతికూలమైన దశలు చూస్తే ద్వితీయంలో రవిగ్రహ సంచారం నీచ స్థితిలో కనబడుతోంది. తండ్రి యొక్క ఆరోగ్య సమస్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాన్నగారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. దానికోసం డబ్బులు బాగా ఖర్చు అయ్యేటువంటి యోగం ఉంది, జాగ్రత్త పడండి. ద్వాదశంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతుంది. దైవ భక్తి అనేటువంటిది పెరుగుతుంది. డివోషనల్ టైం అనేటువంటిది ఇంకా పెరుగుతుంది. భగవత్ సేవ అనేటువంటిది చేస్తారు. తీర్థయాత్ర దర్శనాలు కానీ, భగవద్ దర్శనాలు కానీ చేసేటువంటి యోగం కనబడుతోంది. తృతీయంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమంగా యోగిస్తోంది కాబట్టి వ్యాపారస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. నూతన పెట్టుబడిదారులు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు. సప్తమంలో శని భగవానుడు సంచారం చేస్తున్నారు. దీని మూలకంగా కష్టాన్ని పెంచండి, బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి మరింత ఉత్సాహంగా పనిచేయగలిగితే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రవి అనేటువంటి ఆయన బాగాలేదు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నది దక్కించుకుంటారనేటువంటి విషయాన్ని మీరు నమ్మండి. అవి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పొచ్చు. పర్సనల్ చార్ట్ చూసుకోండి. కన్యారాశి వాళ్ళకి మంచి యోగాలు కనబడుతున్నాయి కాబట్టి నూతనమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో మీరు చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. రవి బుధులు ఇద్దరు కూడా అనుకూలించట్లేదు కాబట్టి ప్రధానంగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేవడం, ఆరోగ్య నియమంగా పెట్టుకోవడం చాలా మంచిది.